ఈ వీడియోలో ఉన్న పండ్లు కానీ టమాటోలు కానీ అవన్నీ మీ ఫేస్కి వేసి రుద్దేసుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు శ్రవంతి మినీ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ రెమెడీస్ ఫేస్ ప్యాక్స్ అండి. అసలు 100% ఈ హోమ్ రెమెడీస్ ఫేస్ ప్యాక్లు మన స్కిన్ మీద వర్క్ అవుతాయా? అసలు ఇవన్నీ వాడాలా? వీటి వల్ల యూజ్ ఉందా? అసలు ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటివి యూజ్ చేయాలి? అసలు ఎన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి? ఇలాంటి డౌట్స్ అన్నీ ఎన్నో ఉంటాయి కదా మన మైండ్లో. సో అవన్నీ నేను చెప్తాను. సో నువ్వు చెప్పిందే ఎందుకు మేము వినాలి అన్న డౌట్ కూడా రావచ్చు. నేను ఒక బ్యూటీషియన్ని. నేను బ్యూటీషియన్ నేర్చుకోకముందు ఎవరు ఏది చెప్తే అది నమ్మి వాడిన దాన్నే. సో అందుకే అలా ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలుస్తుంది కదా అని ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే కొన్ని పదార్థాలు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ తేనె, అలాగే కొంచెం శనగపిండి, గులాబరీ, రోజ్ వాటర్ ఏవైనా తీసుకోండి. లేదు మీకు మిల్క్ పడుద్దంటే హ్యాపీగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్లో. సో ఒకటి మిస్ అయింది, అదే కాఫీ పౌడరు. నా దగ్గర అవైలబుల్ లేకుండే ప్రజెంట్. ఒక నెస్కేఫ్ సన్ రైజ్ కాఫీ పౌడర్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఎవరికైతే నేను పార్లర్కి వెళ్ళలేను, ఫేషియల్స్ ఇలాంటివి చేసుకోలేను అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ప్యాక్స్ అయితే మంచిగా సూట్ అవుతాయి, వాడుకోవచ్చు హ్యాపీగా. సో ఏ స్కిన్ టైప్స్ వాడుకోవాలి? అసలు ఎన్ని స్కిన్ టైప్స్ ఉంటాయి? మనకు స్కిన్ టైప్స్ వచ్చేసి 4 ఉంటాయండి. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఎవరికైతే ఎక్కువ దురద రావడం, పొడి పొడిగా అనిపించడం ఇట్లా ఉంటుందో వాళ్ళు డ్రై స్కిన్. సో సీజన్ బట్టి కూడా మనకు స్కిన్ టైప్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆయిలీ వాళ్ళకు సమ్మర్లో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇప్పుడు వింటర్ వచ్చేసరికి కొంచెం డ్రై అయిపోవడం ఇట్లా ఉంటుంది. సో ఇంతకి ఇన్ని చెప్తున్నావు, నీదే స్కిన్ టైప్ అంటారా? నాది వచ్చేసి ఆయిలీ స్కిన్ ప్లస్ సెన్సిటివ్ ఎలర్జెటిక్ స్కిన్. నేను ఏది కూడా నాకు ఈవినింగ్ వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. దురద రావడము, మంట రావడము, ఒక చిన్న పింపుల్ రావడం అట్లా. సో ప్యాక్ చేసుకుంటూ మాట్లాడదాం. ఒక బౌల్ తీసుకోండి ఈ ప్యాక్ కోసం. సో నేనైతే హ్యాండ్ మీద చూపిస్తున్నా కాబట్టి ఎంతో కొంత పౌడర్ మీకు ఫేస్కి ఎంత పెట్టాలో కొంచెం అంచనా ఉంటుంది కదా, అంత ఒక స్పూన్నరనో అట్లా వేసుకోండి. అవన్నీ మిల్క్ ఉంటే మిల్క్తో యాడ్ చేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ అయితే రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో అట్లా కొంచెం తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం అదంతా చూపిస్తా. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇది బాగా వర్క్ అవుతుంది. ఎట్లా అంటే నాది ఆయిలీ స్కిన్ అని చెప్తున్నా కదా, నేను వాడాను కాబట్టి. ఎట్లా వాడాలి ఆయిలీ స్కిన్ వాళ్ళంటే వీక్లీ 2-3 ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళైతే వాడచ్చు. ఇక పింపుల్స్ ఉన్నారు, ర్యాష్ ఉన్నాయి ఇట్లా అంటే అసలు అట్లాంటి వాళ్ళు పెట్టుకొని చూడండి, పడలేదంటే అసలు అవాయిడ్ చేసేయండి, అస్సలు పెట్టుకోవద్దు. ఇక మరి డ్రై స్కిన్ వాళ్ళు వాడొద్దా అన్న డౌట్ వచ్చి ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎట్లా అంటే దాంట్లో కొంచెం కొబ్బరి నూనె లేకపోతే బాదం నూనె ఇట్లా అలాంటి కొన్ని డ్రాప్స్ వేసి నూనె చుక్కలు కొన్ని వేసి హ్యాపీగా వాడుకోవచ్చు. అది మీకు ఎక్కువ డ్రైనెస్ అవ్వట్లేదు అట్లా అంటే వాడుకోవచ్చు. ఇక నార్మల్ స్కిన్ వాళ్ళైతే అన్నీ వాడుకోవచ్చు. వాళ్ళకి అసలు రేర్గా వస్తాయి వాళ్ళకి ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా. ఇక కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఒక డ్రై స్కిన్ వాళ్ళు మాత్రమే ఆయిల్ యాడ్ చేసుకొని వాడుకోవాలి, అదొక్కటి మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏ ప్యాక్ వేసుకున్నా కూడా, ఏ స్క్రబ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా మాయిశ్చరైజింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇట్లా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇక ఎందుకు ప్యాక్స్ వేసుకోవాలి అట్లా కూడా డౌట్ ఉంటుంది కదా. కన్సిస్టెన్సీ కూడా ఇంతే బాగా తిక్కువ వేసుకోవద్దు, మీడియం చేసుకోర్రి. ఎందుకంటే వేసుకోగానే అది డ్రై అయిపోతుంది, మళ్ళీ మస్తు టైట్గా అట్లా అనిపిస్తుంది. కొంచెం అది మన ఫేస్లోకి అబ్జర్వ్ అవ్వాలంటే కొద్దిగా లూజ్ ఉంటుంది కదా అబ్జర్వ్ అయ్యేది. సో నేను ఎట్లా హ్యాండ్ మీద అప్లై చేస్తున్నానో అట్లనే మీరు మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. ఇక ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలా, ఈ స్క్రబ్బింగ్లు వేసుకోవాలా ఇదంతా అంటే చేసుకోవాలి, చేసుకుంటేనే బెటర్ కూడా. నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే వాళ్ళు మంచిగానే ఉంటారు, మనకు అట్లా వాళ్ళతో అసలు ఇబ్బంది లేదు. డ్రై స్కిన్ వాళ్ళకైతే పొడి అవ్వడం, పొట్టు ఊసిపోవడం మొహం మొత్తం ఇట్లా మస్తు చిరాకు అవుతుంది. ఇక నార్మల్ స్కిన్ వాళ్ళకి మంచిగానే ఉంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే
పింపుల్స్ రావడం, ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ట్యాన్ పట్టడం ఎక్కువ ఇట్లా ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అయినా, 2 సార్లు కుదరకపోయినా ఒక్కసారైనా కొంచెం ఏదో ఒక దాంతో స్క్రబ్ చేసుకొని కొద్దిగా ఒక ప్యాక్ లాగా వేసుకొని తర్వాత మాయిశ్చరైజింగ్ ఇచ్చుకున్నాం అనుకో ఫేస్ అనేది మంచిగా ఉంటుంది, ఫేస్ మెయింటెనెన్స్ బాగుంటుంది. అందుకోసం ఇదంతా. లేదు నేనేం వాడా నాకు అవసరం లేదంటే ఇక అది మీ ఇష్టం. సో అట్లా ఇట్లా ఎట్లా హ్యాండ్కి అప్లై చేస్తున్నానో అట్లనే ఫేస్కి కూడా అప్లై చేసుకోండి. నేను చూపించేది ఈ పదార్థం శనగపిండి అనేది డ్రై ఇంగ్రీడియంట్ అండి. అంటే మనం పప్పుని తెచ్చి పౌడర్ వేసి పెట్టుకుంటున్నాం కానీ అది ఎలాగో మాయిశ్చరైజింగ్ ఇవ్వదు. అంటే వాటర్ వేసి పేస్ట్ చేస్తున్నవే తప్ప మాయిశ్చరైజింగ్ ఇవ్వదు. కాబట్టి తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. కొంచెం టైం ఇద్దాం ఇది సెట్ అవ్వడానికి. స్టార్టింగ్లోనే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా, పసుపు ఎందుకు చూపించలేదు, ప్రతి ప్యాక్లో పసుపు యాడ్ చేసుకోర్రి, పెరుగులు యాడ్ చేసుకోర్రి అని చెప్తారు. మరి ఈవిడేంది అసలు పసుపు చూపించలేదు అనుకుంటారా? నాకు పర్సనల్గా పసుపు అంటే అస్సలు నచ్చదు. ఫేస్కి అప్లై చేసుకోవడంలో నాకు అస్సలు సూట్ అవ్వదు. రెడ్నెస్ అవుతుంది, బర్నింగ్ అవుతుంది, ఇచ్చింగ్ అవుతుంది. ఆ పింపుల్స్ ఉంటేనైతే ఇంకా అసలు ఘోరంగా మంటలు వేస్తుంది. అసలు నేను ఇంకా ఎక్కువ ట్యాన్ అయిపోతానే తప్ప పసుపు పెడితే వైట్ అవ్వడం అనేది ఉండదు. సో నాకు అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను పసుపు ఇలా యాడ్ చేయను, అవాయిడ్ చేస్తాను. సో నాలాగా ఎవరు ప్రాబ్లం ఉన్నా కూడా అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం. పడ్డ వాళ్ళైతే వాడుకోండి. ఫ్రూట్స్ గురించి కూడా చెప్తా. సో టమాటాలు, నిమ్మకాయలు ఇలాంటివి ప్యాక్లలో వేసుకోర్రి, పెట్టుకోర్రి అని చాలామంది చెప్తున్నారు. ఒక్కటి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయలలో, టమాటాలలో ఎక్కువ విటమిన్ ఏది ఉంటుంది? సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఏంటి, డ్రైనెస్ని ఎక్కువ ఇస్తుంది సి విటమిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యాసిడిటీ ఉన్న వాళ్ళని డాక్టర్ లెమన్ వాటర్ తాగొద్దు, పులుపు తినొద్దు అని చెప్తారు. ఎందుకు? లోపల మండుద్ది కాబట్టి. మీరు ఆల్రెడీ డ్రై స్కిన్ అయినప్పుడు ఆ డ్రై స్కిన్కి ఇంక ఎక్స్ట్రాగా సి విటమిన్ ఎక్కువ మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటే ఎంత డ్రైనెస్ అయ్యి అదవుతుంది, స్కిన్ మొత్తం పొట్టు పొట్టు ఊసిపోయి ఘోరంగా ప్యాచ్ రావడం, ఘోరంగా పిగ్మెంటేషన్ అట్లా అవ్వడం ఇట్లా అవుతుంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, అస్సలు పెట్టొద్దు ఇలాంటివి. సి విటమిన్ సీరమ్స్ అట్లా ఉంటాయి కదా, అట్లాంటివి పడితే ట్రై చేసుకోండి కానీ డైరెక్ట్ పెట్టొద్దు. ఇప్పుడు యాసిడ్ని డైరెక్ట్ తెచ్చి మొహం మీద పోసుకుంటే ఎట్లుంటుంది? అట్లనే ఉంటుంది. ఇది కూడా మనం కట్ చేసి పిండి డైరెక్ట్ ఫేస్ మీద అప్లై చేస్తే ఉంటుంది. ఇది ఎట్లా చెప్తున్నా అంటే నాది ఆయిలీ స్కిన్, నాకు తెలియకుండా చాలాసార్లు అప్పుడు పెట్టినప్పుడు నాకు సేమ్ మంట రావడం ఇదంతా వస్తే రెడ్గా అయితే వైట్ అవుతున్నానేమో అనుకున్నా కానీ అది రియాక్షన్ కొడుతుందని తెలియలేదు. సో పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ. ఈ కుకుంబర్ని చాలామంది ఇది ఒక నమ్మాలా నమ్మొద్దా అనే డైలమాలో కూడా ఉంటారు. సో దీనివల్లనే డార్క్ సర్కిల్స్ పోతాయి 100% అన్న నమ్మకంతో కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఒక్కటి గుర్తుంచుకోండి, ఒక్కటి ఆలోచించుకోండి, మనకు డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తున్నాయి? మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, నిద్రపోకపోవడం, వాటర్ తక్కువ తాగడం, హైడ్రేట్ మెయింటైన్ చేసుకోకపోవడమే కదా. హైడ్రేషన్ కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కదా. సో ఈ ప్యాక్స్ ఇవన్నీ వేసి మనం రుద్దుకున్నంత మాత్రాన పైనది పోవాలి అని అంటే పోదు కదా. సో కావాలని తినండి, డైలీ ఒక కీరా తినండి, నో ప్రాబ్లం. మంచిగా హైడ్రేటింగ్ ఉంటుంది, స్కిన్ కూడా టెక్స్చర్ కూడా బాగుంటుంది, గ్లో వస్తుంది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ తినండి, ఎంత గ్లో వస్తుందో మీరే చూడండి. సో కొంచెం రిలాక్సేషన్ కోసం ఏదో పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఐ మీద పెడితే రిలాక్స్ అవుతుంది. మన ఐ అనేది కొంచెం స్ట్రెస్ అయి ఉంటే రిలాక్స్ అవుతుంది. అంతేగాని ఇది పెట్టుకోవడం వల్లనే సర్కిల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, కర్రే ఉన్నది తెల్లగా అవుతుంది, ఇదంతా ఉండదు. అవుతుందేమో కొంచెం, కానీ 100% అయితే అవ్వదు. సో తినండి, హ్యాపీగా తిన్నారనుకో మంచిగా. ఎవరికైతే ఎలర్జీ ప్రాబ్లం ఇట్లా లేదో అట్లాంటి వాళ్ళు మంచిగా హ్యాపీ రోజు కూడా తినండి, నో ప్రాబ్లం. ఈ టమాటాలు ఇవన్నీ తినండి కావాలంటే, కానీ ఫేస్కి వేసి రుద్దొద్దు. సో నెక్స్ట్ ఆరెంజ్. ఇదైతే నేను వీడియోస్ చూసిన, ఈ ఆరెంజ్ని అయితే అసలు పిండేసి ఆ పల్పుతోని ఆ జ్యూస్తోని దాన్ని పిండి సీరమ్సే తయారు చేసి డైరెక్ట్ అప్లై చేసుకోండి, నైట్ సీరమ్స్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, గ్లో వస్తుంది అని. సో అట్లా కూడా అప్లై చేయొద్దు. ఎందుకు అంటే ఒక క్రీమ్ తయారు చేస్తే దాంట్లో ఎన్నో ఫార్ములాలు కలిపి ఒక క్రీమ్ తయారు చేస్తారు, దానివల్ల కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి ఓకే.
ఇది డైరెక్ట్ మన సి విటమిన్ అప్లై చేసుకుంటే నీకు ఇప్పుడు బాగానే ఉంటుంది స్కిన్, తర్వాత మొత్తం ఇచ్చిగా పొట్టు పొట్టు ఊసిపోయి ఘోరం గలీజ్ అయిపోతుంది. తర్వాత సఫర్ అయ్యే కన్నా ముందు నుంచి మనం ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బెటర్ కదా. పౌడర్ చేసి వాడుకోండి. ఇప్పుడు శనగపిండిలో పౌడర్ వేసి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి స్క్రబ్బింగ్లా వాడుకోండి బాడీకి, అట్లా కానీ డైరెక్ట్ అప్లై వద్దు. ఇక బనానాలు అయితే అసలు ఎందుకు అప్లై చేసుకుంటారో ఫేస్కి నాకైతే అర్థం కాలేదు. తినండి మంచిగా హ్యాపీగా, రోజుకి 1-2 బనానాలు తినండి. షుగర్ ప్రాబ్లం ఇట్లా లేని వాళ్ళు, అలర్జీ ప్రాబ్లం లేని వాళ్ళు అయితే చాలా మంచిది. ఓకే, ఒప్పుకుంటా. ఇప్పుడు ఈ బనానాస్ కానీ ఇవన్నీ ఫేస్ ప్యాక్స్ లాగా చేసుకొని పెట్టుకుంటున్నారు, దానివల్ల తెల్లగా అయిపోతున్నామా? లేదు కదా. ఈ పపాయ కూడా, దీన్ని కూడా చాలామంది ఫేస్కి అప్లై చేసేస్తున్నారు డైరెక్ట్. ఇప్పుడు పపాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం డైలీ ఒక 2 పీసెస్ తింటే మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చాలా మంచిది. ఇప్పుడు నీకు లోపల నుంచి రూట్స్ నుంచి క్లియర్ చేసుకున్న దానికి నువ్వు డైరెక్ట్ పైన అప్లై చేసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే తినండి, వద్దు పూసుకోవడం దానికన్నా తినండి. సో మనం ప్యాక్ వేసుకున్నాం కదా, అది ఆల్రెడీ కొంచెం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఎప్పుడైనా డ్రై ప్యాక్ని అట్లనే వెంటనే మనం దాన్ని రబ్ చేసేసి మొత్తం దాన్ని ఇది చేయొద్దు. దానికి ఎంతో కొంత వాటర్ కానీ లేకపోతే ఏదైనా యాడ్ చేయాలి. సో చూడండి ఎంత టైట్గా అయిపోయిందో, మన ఫేస్ కూడా ఇట్లా టైట్గా అయిన ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం రోజ్ వాటర్ తీసుకోను లేకపోతే వాటర్ డ్రాప్స్ ఇట్లా కొన్ని వేసుకొని మంచిగా మసాజ్ ఇచ్చుకోండి. నేను ఫేస్ చేసింది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను. సో అట్లా కొంచెం ఫేస్కి కూడా ఇట్లా రబ్ చేసుకోవాలి ఏందనేది కూడా చూడండి. ఏంటి లిప్స్కి ఐస్కి అంతా పెట్టేస్తుంది, అట్లా పెట్టొద్దు అంటారు కదా అని అనుకుంటారు కదా. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంటే కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఒక కంట్లోకి పోవద్దు అంతే, కంటిలోకి పోకుండా అంతా చేసుకోండి. సో రిజల్ట్ అయితే 100% ఉంటుందా లేదా అంటే మనం దాన్ని ప్రాపర్గా వాడుతుంటుంది. వావ్, ఇక ప్యాక్ తీసేసిన ప్యాకు రిమూవ్ చేసిన మస్త్ అయింది, సూపర్ అయింది అనడానికి లేదు. అది ఎట్లుందో హ్యాండ్, ఇది కూడా అంతే ఉంది. కొంచెం షైనీగా అవుతుంది, కొంచెం స్మూత్నెస్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా స్మూత్ అవ్వడం అట్లా. వాళ్ళు వీడియోలలో చూపించేది బ్రైట్నెస్ పెంచో లేకపోతే ఏదో ఒకటి చేసి అట్లా తెల్లగా అయిందని చూపిస్తారు, కానీ అసలు అట్లా ఏమి ఉండదు. సో ఎవరైనా సరే ప్యాక్స్ వేసుకోండి, 2-3 వేసుకోండి. స్కిన్ మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టెక్స్చర్ కానీ అది మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది. కాబట్టి ప్యాక్స్ వేసుకోండి. ఆయిల్ స్కిన్ వాళ్ళైనా నార్మల్ స్కిన్ వాళ్ళైతే ఎట్లా వేయాలి ఏంది అదంతా చెప్పాను కదా. సో అట్లా ఫాలో అవుతూ ఉండండి. ఆఫ్టర్ ప్యాక్ మంచిగా మాయిశ్చరైజింగ్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు డైలీ వేసుకునే మాయిశ్చరైజర్ అయినా ఓకే, వ్యాజ్లినో లేకపోతే ఇది అలోవెరా జెల్లో అట్లాంటిది ఏదైనా ఓకే, వాడుకోండి హ్యాపీగా. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను బ్యూటీషియన్ పర్పస్ కూడా పెడతాను, డీటాన్ ప్యాక్స్ కానీ ఫేషియల్స్ కానీ అలాంటివి పెడతాను మీరు ఇచ్చే రిప్లైని బట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇన్పుట్ బాగుంటేనే అవుట్పుట్ బాగుంటుంది. మనం బయట గ్లోయిగా మంచిగా కనబడాలంటే రూట్స్ నుంచి క్లియర్ చేసుకుంటేనే బెటర్ అని నేను చెప్పేది. లోపల మంచిగా వాటర్ ఎక్కువ తీసుకొని ఫ్రూట్స్ తినండి, మంచి ప్రాపర్గా పడుకోండి, మంచిగా టెన్షన్ ఏది లేకుండా అంతా మంచిగా ఉంటే మన స్కిన్ కూడా ఆటోమేటిక్గా గ్లోయిగా మంచిగా ఉంటుంది.